బిల్డింగ్ ఇందాక మనం రివ్యూ చేస్తాం ఫ్రెషర్స్ డిపార్ట్మెంట్ కదా కట్టారు కాంట్రాక్టర్ చేశారు హబ్ స్టోర్ చెప్తారు కదా అదేనా స్టోర్ బేస్ ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కూడా రేట్స్ చేంజ్ అవుతుంది ఈ బిల్లింగ్ వాళ్ళే వేసుకుంటారు లేదా వేరే వాళ్ళు వస్తారు థాయిలాండ్ ఓకే 6 months అవుతుంది సార్ 4 months కదా సమ్మర్ ముందు వెళ్ళొచ్చు సార్ వాళ్ళ కాలేజ్ వాళ్ళు కొంచెం స్పాన్సర్ చేస్తారు కాలేజ్ వాళ్ళు సపోర్ట్ కూడా బాగుంది మన ఎస్పీ సార్ కొంచెం సపోర్ట్ చేశారు సార్ అంటే ప్రైవేట్ వాళ్ళ నుంచి కొంచెం సపోర్ట్ తీసుకున్నాము మీకు టోటల్ గవర్నమెంట్ మూడున్నర ఛాలెంజింగ్ మోర్ ఛాలెంజింగ్ మనకి వచ్చే కోర్సెస్ కూడా అందుకే వెళ్తారు సార్ నేను వచ్చాక కూడా నాకు కోర్సెస్ తెచ్చుకున్నాను వాళ్ళు మళ్ళీ ఒక 3 months ఎంత చేసి వెళ్తారు నియోజకవర్గం కాన్స్టిట్యున్సీ రివ్యూ మీటింగ్ జరపడం జరిగింది. సో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కొత్త ప్రతినిధులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సో నియోజకవర్గం పరిస్థితి ఏంటి అని వాళ్ళకి కూడా వాళ్ళతో పాటు ఆరా తీస్తే నేను కూడా జిల్లాకు కొత్త, సో వాళ్ళు కూడా 5 years గ్యాప్ అయింది. సో దానివల్ల ఇప్పుడు పరిస్థితి ఏముంది, ఏమేమి నియోజకవర్గం డెవలప్మెంట్ కోసం ఏ పనుల్ని మనం ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక ప్రణాళికను సిద్ధం చేసే దిశలో కాన్స్టిట్యున్సీ రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో దాంతోపాటు సో ఇప్పుడు నాగాయలంకలో సో ఎమ్మెల్యే గారు చాలా ఇంట్రెస్ట్ తీసుకొని వాటర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏముంది అదొకటి, మళ్ళీ ఏపీటీడీసీ ఫుడ్ కోర్ట్ ఒకటి, సో ఇవన్నీ కూడా నేను ఒకసారి ఇన్స్పెక్ట్ చేస్తే దాన్ని కూడా ముందుకు తీసుకునే దానికి వీలుంటుంది అని చెప్పారు కనుక ఇది కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. సో దీన్ని సానుకూలంగా దీన్ని కంప్లీట్ చేయడానికి ఏమేమి స్టెప్స్ తీసుకోవాలో తీసుకుంటాం. థ్యాంక్ యూ.